హాయ్ ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ అండి. చాలా హెల్తీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. నేనైతే నెయ్యితో చేస్తున్నానండి. ముందుగా వేరుశనగ గుడ్లు వేసుకుని వాటిని బాగా ఫ్రై అవ్వాలి. అలాగే కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకుని ఇలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. కరివేపాకు వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు అలాగే ఎండుమిరపకాయలు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇలా దంచుకున్నానండి. ఇందులో మనం పుదీనా అలాగే కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లిపాయ అలాగే 2 పచ్చిమిర్చి వేసుకుని బాగా దంచుకోవాలి. కొద్దిగా అల్లం కూడా వేసుకోవాలి. అలాగే నేను కొద్దిగా జీలకర్ర, ధనియాల పొడి కూడా వేసాను. అలాగే కొద్దిగా పెప్పర్ కూడా వేసానండి. కొంచెం హెల్త్ అప్సెట్ అయినప్పుడు ఇలా పెప్పర్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చాలా హెల్తీగా ఉంటుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. కొద్దిగానే పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే పసుపు ఎక్కువ వేస్తే మళ్ళీ గ్రీన్ కలర్ అనేది రాదు కదా. సో ఇలాగా నేను వండిన అన్నంతో చేస్తున్నానండి. వండిన అన్నం చల్లారిన తర్వాత ఇలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకోవడం వల్ల మనకి ఇప్పుడు చూసారా, పులిహోర కలిపినట్టు కలిపేయడమేనండి. ఇలాగా బాగా కలిసిపోతుంది. ఈ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. మన క్యారేజ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కామెంట్ చేయండి.